సత్యనారాయణ గారు మీరు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా ఈ బంగారం ఈ శుద్ధి ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? బంగారం అంటే బంగారం హాల్ మార్క్ అని మనకు తెలుసు. అయితే ఈ మైనింగ్స్ని కనుక్కున్నప్పుడు వాళ్ళు ఫస్ట్ ట్రయల్స్ వేసేటప్పుడు అంటే ఎంత క్వాలిటీ బంగారం అని ఎలా చెక్ చేస్తారు? ఇప్పుడు ఇక్కడ ఈ మైనింగ్లో నుండి వచ్చే బంగారం ఎటువంటి క్వాలిటీ, దాని ప్రత్యేకత ఏమైనా ఉంటుందా? రకరకాల క్వశ్చన్స్ వస్తున్నాయి. నమస్తే. ఓకే మేడం. ఇక్కడ ఈ గోల్డ్ మైనింగ్ జొన్నగిరిలో ఇలా ఇప్పుడు ఇంతకుముందు ఎప్పటి నుంచో డికేడ్స్ నుంచి ఆల్రెడీ ఉంది. ఇప్పుడు కొత్తగా ఏపీ స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కారణం ఏంటంటే బేసికల్లీ ఇండియాలో ఇంపోర్ట్స్ తగ్గించి మన యొక్క గోల్డ్ రిక్వైర్మెంట్కి ఇండియా ప్రజలకి ఏర్పాటు చేసే ఉద్దేశంతో చేశారు. ఇది ప్రైవేట్ సెక్టర్ యజమానితో తీసుకొచ్చింది ఫస్ట్ ప్రాజెక్ట్. ఇది ఏంటంటే వన్ ఆఫ్ ది మైల్ స్టోన్ ఇన్ అవర్ ఇండియన్ మైనింగ్ ఇండస్ట్రీ. అలాగే దీనికి ఇంతకుముందు ఈ డికేడ్స్ లో ఇంతకుముందు చేశారు. ఇప్పుడు యాజ్ ఆఫ్ ఎస్టిమేషన్ ప్రకారం ఇది 10 to 15 years లైఫ్ ఆఫ్ ది మైన్ ఉంటుందని ఎస్టిమేషన్ చేశారు. బేస్ ఆన్ ది ఫ్యూచర్ రిసోర్స్ ఎక్స్ప్లెనేషన్ ప్రకారం ఈ విధంగా చేసుకొచ్చారు. అలాగే యాన్యువల్ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ ఆల్ 600 to 1000 kilos per year. ఫస్ట్ ఇయర్ 600 వేసుకుంటున్నారు. అంటే ఫస్ట్ ఇయర్లో కొంచెం హికప్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. పైగా ఎక్స్పాన్షన్ కూడా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి మొదటి ఇయర్లో 600 కిలోలు సుమారు. ఎస్ మేడం. అది ఎప్పుడైతే మైనింగ్ యాక్టివిటీ స్టార్ట్ చేసినప్పుడు దాని యొక్క విజనరీ తెలుస్తుంది. దానికి మనం తీసుకొచ్చిన రికవరీ ప్యాటర్న్ బట్టి మనం ఎక్స్పాన్షన్ లోకి వెళ్తాం. మళ్ళీ ఎక్స్పాన్షన్ తీసుకున్నప్పుడు దానికి. కానీ సత్యనారాయణ గారు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 1 year కష్టపడితే వచ్చేది 600 కిలోలేనా అన్న క్వశ్చన్ కూడా వినబడుతోంది. అంటే దానికి కారణం ఏంటి? ఎగ్జాక్ట్లీ మేడం. బికాజ్ మేడం ఇది ప్రాజెక్ట్ ఇనిషియేషన్ లో దీంట్లో ఓవర్ బర్డెన్ ఎక్కువ ఉండదు. 180 meters డెప్త్ లోకి వెళ్ళవలసి వస్తుంది. దీనివల్ల ఏంటంటే ఈ ఓవర్ బర్డెన్ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. రికవరీ ఫ్యాక్టర్స్ కొంచెం తక్కువలో వస్తుంది. ఆ తర్వాత నెమ్మదిగా ఇయర్లీ దాని ప్రొడక్షన్ కెపాసిటీ పెరుగుతుంది మేడం. ఇలా 600 ఎప్పుడు సంవత్సరం ఉండదు. ఎవ్రీ ఇయర్ దాని ఇంక్రీజ్ అవుతుంది. అవును, ఎస్టిమేషన్ లో పెరుగుతుందనే చెప్పారు. ఎస్ మేడం. ఓకే సత్యనారాయణ గారు, అంటే ఇప్పుడు ప్రస్తుతం 1477 ఎకరాల్లో ఉన్న ఈ ప్లాంట్ని ఇంకో 1000 ఎకరాలు రిక్వెస్ట్ చేసి ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే నిజంగా ఒక మైనింగ్కి అన్ని ఎకరాల స్థలం అవసరం అవుతుందా? డెఫినెట్గా అవసరం అవుతుంది మేడం. ఒక విజనరీ ఉంటే బాబు గారు ఈ విధంగా చేస్తున్నారంటే ఆ విజనరీ ఆల్రెడీ సక్సెస్ అప్రూవ్డ్ అండ్ ప్రూవ్డ్ చీఫ్ మినిస్టర్ కాబట్టి ఆయన విజనరీ ప్రకారం ఇన్ని 100 ఎకరాలు తీసుకుని దాని ప్రకారం ప్రొయాక్టివ్ గా చేసుకుని ముందుకెళ్తున్నారు. ఓకే సత్యనారాయణ గారు. రాజేష్ గారు మీరు చెప్పండి. ఇందాక మనం చెప్పుకున్నాము రాయలసీమ రతనాల సీమగా మనం ఒకప్పుడు చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు బంగారు సీమగా చెప్పుకునే రోజులు రాబోతున్నాయి నిజంగా. అంటే దీన్ని ఎలా చూడొచ్చు? అలాగే మనం చూసాం ఈ కంపెనీ ఏదైతే ఈ గోల్డ్ మైనింగ్ కంపెనీని స్టార్ట్ చేయడానికి అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆల్మోస్ట్ 19 years పట్టింది. అది 2006లోనే పర్మిషన్స్ తీసుకున్నప్పటికీ అక్కడ నిజంగా పెద్ద ఎత్తున ఈ మైనింగ్ని స్టార్ట్ చేయగలమా లేదా ఇలాంటి ట్రయల్స్ కానివ్వండి, ఇవన్నీ అంటే ఇన్ని స్టెప్స్ని అధిగమించి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్టార్ట్ చేస్తున్న ఈ గోల్డ్ మైన్ ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అలాగే దేశ చరిత్రలో ఏ విధంగా నిలవబోతుందని మీరు అనుకుంటున్నారు? ప్యానెల్లో ఉన్న పెద్దలు ఆనంద్ సాగర్ గారికి, మన్సూర్ రెహమాన్ గారికి, ప్రొఫెసర్ సత్యనారాయణ గారికి, అనుష గారికి, వీక్షకులకు అందరికీ, వైకేటీ వీక్షకులకి నమస్కారం తెలియజేస్తున్నాను. మనము ఇది గత రాయలసీమ రతనాల సీమ విజయనగర కాలం నాటి నుంచి పాలన చేసినప్పటి నుంచి రాయలసీమ అనేది రాసులు పోసి హంపి లాంటి ప్రాంతాలలో అమ్మే వాళ్ళని చరిత్ర. ఇప్పటికీ అక్కడ ఆనవాళ్ళు ఉన్నాయి. హంపికి వెళ్తే అక్కడ రాసులు పోసి అమ్మేవాళ్ళు,
అని అక్కడ ఆనంగా అవి అట్లే ఇక్కడ ఉండి వ్యాపారం చేసే వాళ్ళని అక్కడ చరిత్ర అక్కడ పోతే చూడొచ్చు మనం. అటువంటి రాయలసీమ రోజు ఏ విధంగా పరిస్థితి తయారైంది అనేది మనకు గత పాలకులు చేసిన పాపాలు. కానీ మనకు ఒక మంచి నాయకుడు, ముందు చూపున్న నేత, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడము, ఇవన్నీ ఇప్పుడు దాన్ని లైవ్ డేట్లకి తీసుకురావడము. జొన్నగిరిలో దాదాపు 598 హెక్టార్లలో గోల్డ్ మైన్స్ ఉన్నాయని పరిశోధనలు జరిపారు, శాస్త్రవేత్తలు వెళ్ళారు, లేకపోతే అక్కడ ఉన్న జియాలజిస్టులతో పూర్తి పరిజ్ఞానంతో ముందుకెళ్తాంది ప్రభుత్వం. గతంలో ఏం జరిగినాయి, ఏమైనా లోపాలు అవన్నీ సరిదిద్దుకొని ఇప్పుడు దాదాపు కంటే మనము ప్రతి సంవత్సరము లేకపోతే ఒక టార్గెట్ పెట్టుకున్నారు, ఒక 50 టన్నులు అన్నా మనం బయటికి వెలికి తీయాలా ఒక 10-15 సంవత్సరాల్లో అని ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు ముందుకు పోతాంది. ఇది ఒక్కటే కాదు, రాయలసీమలో రామగిరి గోల్డ్ మైన్స్ ఉన్నాయి, చిత్తూరులో ఉన్నాయి. దీని మీద సరిగా అవగాహన లేకపోతే పర్యవేక్షణ లోపాలతో కొంతమంది నాయకుల స్వార్థ ప్రయోజనాలతో వెనుకబడిన వాట వాస్తవము. దాన్ని వెలికి తీయడంలో మనం ఫెయిల్ అయినామని అనుకుంటున్నాం. ఎందుకంటే కాస్ట్ పెరిగిపోతుంది. అంటే మనం బంగారు వెలికి తీసిన దాని కన్నా మనం దానికి ఉపయోగించే మనీ ఎక్కువైతుంది. అందుకోసము మనతో ఆ టెక్నాలజీ లేకపోవడము, లేకపోతే నాయకునికి చిత్తశుద్ధి, ముందు చూపు లేకపోవడము. గత 5 సంవత్సరాలు కానీ ప్రయత్నం చేసినారు జొన్నగిరిలో, గత 5 సంవత్సరాలు కానీ వీళ్ళు ప్రయత్నం చేసినారు, కానీ వీళ్ళలో అదే ఇది కొరవడింది. వాళ్ళకి చిత్తశుద్ధి లోపంతో కొంత వెనకపోవడము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాయలసీమను రతనాల సీమగా మార్చడానికి జొన్నగిరి ఈ గోల్డ్ మైన్స్ మీద దృష్టి పెట్టి 24వ తారీఖు ప్రారంభ శంకుస్థాపన చేసి దానికి ప్రారంభం చేసుకొని దీన్ని అంచెలంచెలుగా, అంటే మన జియాలజిస్ట్ గారు చెప్పినట్లు ఒక ఫస్ట్ ఇయర్ మనకు కొంచెం తక్కువగా ఉండొచ్చు, ఎందుకంటే చాలా డెప్త్ గా మనము వెళ్ళాలా, దానికి తీయాలంటే విపరీతమైన ఖర్చు వస్తుంది. 2వ సంవత్సరం 3వ సంవత్సరం నుంచి మనకు ఎక్కువ ప్రొడక్షన్ ఉంటుంది. ఆ విధంగా మనకు ఎక్కువ బంగారం కానీ మనం వెలికి తీసే అవకాశము మనకు ఫస్ట్ ఇయర్ లోనే చేస్తేనే రాదు. ఒక 2-3 ఇయర్స్ మనం కష్టపడాల్సిందే. అక్కడ దాదాపు కంటే మనము ఆ కష్టపడినప్పుడు మాత్రమే మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాం. ఎందుకంటే మనము ఇతర దేశాల మీద ఆధారపడి దాదాపు 800 టన్నులు ఏటా మనము భారతదేశంలో వినియోగిస్తున్నాం ఈ బంగారాన్ని. ఎన్నో క్రైసిస్ వచ్చినా ఈ 1,50,000-1,60,000 బంగారు పోతున్నాం. మనం కొనే దాంట్లో ఎక్కడ వెనుకడుగు వేయలేకపోతున్నాం. పెళ్లిళ్ళకో, పేరెంటాలకో, ఇంట్లో శుభకార్యాలు ఏదైనా బంగారుతోనే మనం ముడిపెట్టుకొని ఈరోజు వెళ్తున్నాం. ఇలా చేయడం వల్ల మనకు దాదాపు ఆర్థిక పరిస్థితి దిగజారిపోతారు. ప్రపంచ దేశాలు ఇప్పుడు లబ్ధి పొందుతున్నాయి, కానీ భారతదేశం పెద్ద వనగూరింది ఏమి లేదు. అందుకు మంచి చొరవ తీసుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని అమలు చేయడము, దీన్ని లైవ్ డేట్లోకి తీసుకొచ్చి ఈ ఒక పారదర్శకంగా ఒక మంచి కంపెనీకి ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో ఈరోజు ముందుకెళ్లడము చూస్తా అంటే రాబోయే కాలంలో రాయలసీమ రతనాల సీమగా మారుతుందనే మాకు రాయలసీమ వాసులుగా మాకు ఒక ఆశ కల్పిస్తున్న ముఖ్యమంత్రి గోల్డ్ సీమ అదే రతనాల సీమ మేము అనేది. మా రాయలసీమ రతనాల సీమగానే ఇప్పుడేమో రాళ్లసీమగా పేరు పడింది. ఇప్పుడు మాకు హార్టికల్చర్ హబ్ గా తయారు చేయడానికి 1,000 కోట్లు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది.